మరి మీలో ఎంతమంది నిమ్మకాయ షర్బత్ చేసుకుంటారు కింద కమెంట్లో మెన్షన్ చేయాలమా? అబ్బో ఊరాయన నాకు అల్లాల పడేదిరా నాయన. వటాకాయలు వటాకాయలు ఎరా వటాకాయలు మా గిత్త లేవు నిమ్మకాయలు కానీ వటాకాయలు గిన్ని గింజలు వచ్చినాయి. వటాకాయలు ఏరా వటాకాయలు వాయమ్మో ఊరు నాయన. ఈ వటాకాయల నిమ్మకాయల మా మార్కెట్లో వటాకాయలకి డిమాండ్ ఎక్కువ ఉంది మా. ఇప్పుడు నిమ్మకాయలు చాలా పిరమైపోయినాయి, రేటు ఎక్కువ అయిపోయింది మా. ఒక్కొక్క నిమ్మకాయ 5 రూపాయలు. ఇంతనే ఉంది వటకాయ. ఇది 5 రూపాయలు అంట వటకాయలు. వటకాయలు 20 రూపాయలు వటకాయలు. ఇది ఎందుకు తెచ్చుకున్నా అంటే షర్బత్ చేసుకుందాం మా. ఎండ పోతుందిగా, జర సల్వ కావాలి బాడీ, లేకపోతే డిహైడ్రేట్ అయిపోయి ముద్ద ఉడిచిపోతాం. సో అందుకే నిమ్మకాయలు కొనుక్కొచ్చుకున్నా. మార్కెట్లో చాలా రేటు ఉన్నాయి, ముందే స్టాక్ చేసుకున్నా. ఫస్ట్ నేను నిమ్మకాయలు తెచ్చుకున్నా, దీన్ని మంచిగా ఫస్ట్ డెటాల్తో కడిగేసుకుంటా. నా కెమెరా నన్నే తిరుగుతుంది, గిరగిరే తిరుగుతుంది. తపాస్ బాల్ కూడా వచ్చిండు. కానీ ఇక్కడ ఇగో మళ్ళీ నేను డెటాల్ సబ్బుతోనే అడుగుతున్నా, చూస్తున్నా. ఎందుకంటే బయట నుంచి వస్తున్నాయి కదా, ఏమేమో దుమ్ము గిట్లు ఉంటాయి కాబట్టి ఇగో మంచిగా ఇట్లా అడుగుతున్నా. నార్మల్గా అందరు చక్కెర వేసుకుంటారు కాబట్టి చక్కెర కాకుండా చక్కెరతో పాటు ఉప్పు వేసుకున్నాం అనుకో కొంచెం మంచిగా కట్టామిట్టా ఉంటుంది, మంచిగా తాగడానికి మంచిగా ఉంటుంది. సో నేనేం చేస్తాను అంటే ఈరోజు నేను చూస్తున్నా 4 నిమ్మకాయలు కోసిన, 4 వటకాయలు. ఏం మా ఈ వటకాయలు నన్ను ముడ్డ ఊడిపెట్టేటే ఉన్నాయి. చూడు మా గిత్తనే వస్తుంది రసం, గింత సంగనం పిండితే. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, 4 నిమ్మకాయలు పిండనికి మొత్తం కండలు నరాలు మొత్తం బయట పడుతున్నాయి మా. 4 నిమ్మకాయలు పిండి కూడా గిత్తత వచ్చింది రసం. వటకాయలు ఒక పావు ఉప్పు వేసుకుంటున్నా. నేనైతే హనీ వేసుకుంటున్నా, కావాలంటే చక్కెర కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం. నా దగ్గర హనీ ఉంది కాబట్టి నేను హనీ వేసుకుంటా. టేస్టీ ఉండాలి, ఎమ్మీ ఉండాలి. ఒకటేసారి ఎప్పుడన్నా ఒకసారి తాగుతాను కూడా, సోడాతో కూడా తాగొచ్చు. మామూలుగా కిల్లి సోడా ఉంటుంది, అది తెచ్చుకొని తాగితే సూపర్ ఉంటుంది టేస్ట్. మంచిగా గ్యాస్ ఉంటుంది, బెగ్గొట్లు మంచిగా వస్తాయి. లేదు అంటావా ఇంట్లో ఉన్న వాటర్తోనే వేసుకోవచ్చు. చిల్డ్ వాటర్ ఇవి. వాయమ్మో ఊరు నాయనో. సో ఫ్రెండ్స్ చూస్తురా, నిమ్మకాయ షర్బత్, ఉప్పు, హనీ అండ్ ఆల్సో నిమ్మకాయ. 4 నిమ్మకాయలు వింటే గిట్లా వచ్చింది రసం. ఇప్పుడు టపాస్ బాల్ కూడా టేస్ట్ చేయబోతుండో గిలాస తెచ్చుకున్నా. ఊరు నాయనో ఫస్ట్ కనయానికే పోస్తున్నా. కనయ్య కనయ్య కనయ్యకు cheers. ఎట్లా ఉంది కానీ ఎమ్మియా చెప్పు, కెమెరాలో చెప్పు. మీరు ఇట్లా నిమ్మకాయ రసం తాగుర్రి, మంచిగా సల్వ అవుతుంది ఒంటికి.